అడుగుతున్నారు, నీకేం కావాలి, ఏ వరం కావాలి అడుగు, అనుగ్రహించడానికి సిద్ధులున్నాము అని చెప్తే అత్రి ఋషులకు ఆశ్చర్యం కలిగింది. ఏకోమయేహ భగవాన్ విబుధ ప్రధానః చిత్తీకృతః. నేను సాక్షాత్ శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకొని ధ్యానించి తపస్సు చేశాను. ఆ నారాయణుడు 3 రూపములతో నాకు ప్రత్యక్షం కావాలి అని నేను ధ్యానం చేశాను. ఇక్కడ వచ్చింది నారాయణుడు మాత్రమే కాక బ్రహ్మదేవుడు, శివుడు కూడా వచ్చేసినాడు. This is a demonstration of Ustream తపస్సు producer. చేసింది నారాయణుని కొరకు, వచ్చింది బ్రహ్మదేవుడు, నారాయణుడు, శివుడు కూడా. ఎందుకు ఇలా అయింది? మీరు రాకూడదని కాదు, వచ్చినారు, చాలా సంతోషం, నా యొక్క భాగ్యం, ఆతిథ్యాన్ని చేస్తాను, అర్ఘ్యపాద్యాది ఉపచారములను సమర్పిస్తాను, తరించిపోయాను, ఆనందమైంది, ఆ మాట వేరే. అయితే This is a తపస్సు demonstration చేసింది of Ustream భగవంతుని కొరకు producer. మాత్రమే, వచ్చింది 3 ఎందుకు? ఆ భగవంతుని పైకి చూస్తే శ్రీమద్ భాగవతం వలన కొద్దిగా అపార్థమైతుంది, అద్వైతం కనిపిస్తుంది. ఆయన అంటాడు, యద్వై ధ్యాయసి తే వయం. నీవు నారాయణుణ్ణి ప్రార్థించావు కదా రావలసిందిగా. This is a demonstration of నారాయణుడే Ustream మనం. producer. 3 కూడా మేము వచ్చినాము కదా, ఆ నారాయణుని యొక్క స్వరూపమే అని చెప్పేస్తాడు భగవంతుడు. అంటే బ్రహ్మదేవుడు, నారాయణుడు, శివుడు అందరూ ఒకటే, వేరే కాదు అని అర్థమవుతుంది. మధ్వాచార్యులు దానికి అభిప్రాయాన్ని వివరిస్తారు. అలా కాదు, అత్రి ఋషి తపస్సు చేసింది ఎవరి కొరకు అంటే This is a సాక్షాత్ demonstration విష్ణు of రూపి. Ustream ఏ producer. రూపముతో భగవంతుడు ఈ ప్రపంచాన్ని రక్షిస్తాడో అలాంటి విష్ణు రూపం, ఏ రూపంతో ఆ భగవంతుడు సృష్టి చేస్తాడో అలాంటి ఆ భగవంతుడు, బ్రహ్మదేవునిచే సృష్టింపచేస్తాడో అలాంటి భగవంతుడు, బ్రహ్మాంతర్యామి అయిన బ్రహ్మ అనే రూపం పేరుతో పిలువబడేటటువంటి ఆ భగవంతుని ఒక రూపం ఉంది. ఆ This is a రూపానికి కూడా బ్రహ్మ demonstration అనే of పేరు ఉంది. Ustream producer. ఈ శివుని యందు అంతర్యామి అయి సంహరింపచేసే ఆ భగవంతుడు, అతనికి కూడా శివ అనే పేరే ఉంది. శివ అనే పేరుతోనే పిలువబడేటటువంటి ఒక రూపం. ఇలా 3 రూపములు, ఆ భగవంతుని యొక్క సాక్షాత్ విష్ణు రూపము, బ్రహ్మరూపము, శివరూపము. ఈ చతుర్ముఖ బ్రహ్ముడు వేరే, This is a భగవంతుని demonstration of పుత్రుడు, Ustream producer. భగవంతుని మనమాడు శివుడు వేరే. ఈ శివుని యందు శివ అనే భగవంతుని రూపం వేరే, బ్రహ్మని యందు బ్రహ్మ అనే భగవంతుని ఒక అంతర్యామి రూపం వేరే. ఆ రూపములకు ప్రార్థించి రావలసిందిగా నేను కోరుకున్నాను. అయితే వచ్చేటప్పుడు ఆ అంతర్యామి రూపంతో రాకుండా ఈ బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చేసినాడు, This is శివుడే a వచ్చేసినాడు demonstration కదా, of ఎందుకు? Ustream producer. అప్పుడు భగవంతుడు అంటాడు, అయ్యా అలా లేదు, దేవతలకు ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ఏమిటి అంటే భగవంతుని రూపములు 2 రకాల రూపములు. ఒకటి బాహ్య రూపము, రెండవది అంతర్యామి రూపం. ఏదైతే అంతర్యామి రూపం ఉంటుందో ఆ రూపము ప్రత్యక్షంగా రాదు, This is a demonstration అంతర్యామి of అయి Ustream వస్తుంది, producer. ప్రత్యక్షముగా రానే రాదు. ఉదాహరణకి ఈ మైక్లో ఒక అంతర్యామి రూపం ఉంది. ఆ అంతర్యామి రూపం ఎల్లప్పుడూ ఆ మైక్తో పాటే ఉంటుంది, లోపలనే ఉంటుంది, బయటికి రాదు అది.
బయటికి వస్తే ఈ మైక్ ఉండదు. మన యందు ఉన్న ఆ భగవంతుని అంతర్యామ రూపం మనలోనే ఉంటుంది. మనతో బయటికి వచ్చేస్తే మమ్మల్ని మనని వదిలేసి వస్తే This is a మనం ఉండవు. demonstration of Ustream Producer. ఆ ఉండే శక్తి కూడా మనకు ఉండదు. అలాగే బ్రహ్మదేవుని యందు ఉన్న ఆ భగవంతుని రూపం బ్రహ్మాంతర్యామి అయి ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా బ్రహ్మదేవుని ఆ జీవస్వరూపంతో బయటికి రాదు. అందువలన ఆ అంతర్యామి రూపం రావాలి అంటే బ్రహ్మదేవుడు రావలసిందే. అంటే ఎలా అవుతుంది అంటే, చిన్న పిల్లలు మాట్లాడినట్లు మాట్లాడతావయ్యా నీవు అత్రి ఋషి. This is a demonstration of నీళ్లు కావాలి, Ustream పాలు Producer. కావాలి అని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆ పాపకు నీళ్లు కావాలి, నీళ్ళు ఇస్తాను అని నీళ్లు తెచ్చి ఇస్తే ఆ పాప అంటుంది, నేను అడిగింది నీళ్లు, నీవెందుకు ఈ గ్లాస్ తెచ్చారు అంటే ఏం చెప్తారు దానికి? ఏం ఉత్తరమే లేదు. పెద్దవాళ్ళకు కన్విన్స్ చేయవచ్చు, This is a పిల్లకు అర్థం demonstration కాదు. of Ustream Producer. అలాగే అంతర్యామి రూపం అంటే అలాగుంటుంది. నాకు నీళ్లు కావాలి, గ్లాసు వద్దు అని చెప్తే ఎలా? నీళ్లు తేవాలి అంటే గ్లాసులోనే తేవాలి కదా, ఒక చెంబులో తేవాలి. అలాగేనే అంతర్యామి రూపాన్ని తీసుకురావాలి అంటే ఏ పదార్థమునందు ఏ వ్యక్తి యందు అంతర్యామి అయి ఉంటుందో ఆ రూపము ఆ వ్యక్తితో పాటు ఆ పదార్థముతో పాటే ఆ అంతర్యామి రూపాన్ని మనం This is a ప్రత్యక్షీకరించగలుగుతాము demonstration of Ustream కానీ Producer. ప్రత్యేకంగా ఆ రూపము యొక్క ప్రత్యక్షం మనకు అవ్వదు, అది అసాధ్యం. అందువలన ఆ బ్రహ్మాంతర్యామి రూపంతో నేను లోపలున్నాను, శివాంతర్యామే లోపలున్నాను. అయితే నీకు కనిపించేది బ్రహ్మదేవుడు, శివుడు. లోపల నేనే ఉన్నాను, భయపడకు, ఆ మూడు రూపములతో నేనే వచ్చాను అని ఆ భగవంతుడు ఉత్తరాన్ని చెప్తాడు. మన శ్రీమద్ ఆచార్యుల మధ్వాచార్యుల This is a వ్యాఖ్యానం demonstration of లేనిదే Ustream Producer. భాగవతం యొక్క సరి అయిన అర్థం మనకు తెలియదు. అపార్థం చేసుకొని విపరీత జ్ఞానంతో మనం దుర్గతిని పొందే ప్రసంగం ఉంటుంది. అందువలన శ్రీమద్ మధ్వాచార్యులు అవతరించి భాగవత తాత్పర్యాన్ని రచించి, బ్రహ్మసూత్రములకు భాష్యాన్ని రచించి, మహాభారతానికి మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని రచించి మమ్మల్ని ఉద్ధరించారు అని అనుకోవాలి. సరే, తరువాత ఆ This is a demonstration మూడు of రూపములతో Ustream వచ్చిన Producer. భగవంతునికి ఏమి ప్రార్థిస్తారు అంటే వీరు నీ యచ్చత్వాత్మసమాం మహ్యం, నీ సమానులైన పుత్రులు కావాలి నాకు అని ప్రార్థిస్తారు. అలా ప్రార్థించినందుకు వారికి సమానులు ఉంటే వారే వీరి యందు అవతారం చేస్తారు. సాక్షాత్ శ్రీ విష్ణువే దత్తాత్రేయుడై This is అవతరిస్తాడు. a demonstration of Ustream Producer. తన్నే స్వయముగా తను వీరికి ఇచ్చినాడు కావున అతనికి దత్త అనే పేరు. అత్రి ఋషువు నుండి అవతరించాడు కావున ఆత్రేయ అని పేరు. దత్త, ఆత్రేయ, దత్తాత్రేయ అని సాక్షాత్ భగవంతుడే దత్తాత్రేయుడిగా అవతరించాడు. తర్వాత రుద్రదేవుడు దుర్వాసులుగా అవతరించారు. బ్రహ్మదేవునికి This is a అవతారమే లేదు. demonstration of Ustream Producer. బ్రహ్మణోనావతారోస్తి సన్నిధానంతు కేవలం. మధ్వాచార్యులు అంటారు, బ్రహ్మదేవునికి అవతారము లేదు, అది భగవంతుని ఆజ్ఞ. భగవంతుని నుండి జన్మిస్తారు, వారు వారితోనే జన్మిస్తారు స్వయముగా. బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుని యొక్క రూపం నుండే జన్మించిన కథ కూడా ఉంది భాగవత తాత్పర్యమునందు. అయితే అది This is a తప్ప demonstration ప్రత్యేకంగా of వేరే Ustream చోట్ల Producer. వారు అవతరించరు, వారి సన్నిధానమే ఉంటుంది. అలాంటి ఆ బ్రహ్మదేవునిచే సన్నిధానం కలిగిన సోముడు, సాక్షాత్ చంద్రుడు అవతరించాడు అత్రి ఋషువు నుండి.
ఆ అత్రి ఋషుల నుండి సాక్షాత్ చంద్ర అవతరించాడు. ఆ చంద్రుని యందు బ్రహ్మదేవుని విశేష సన్నిధానము. ఇలా బ్రహ్మదేవుని సన్నిధానం This is కలిగిన a సోముడు, demonstration of Ustream సాక్షాత్ producer. రుద్రదేవుని అవతారులైన దుర్వాసులు, విష్ణువు యొక్క అవతారుడైన దత్తాత్రేయుడు అక్కడ అవతరించారు. ఆ అత్రి ఋషి ముగ్గురిని విశేషంగా ఆదరించి ధరించిపోయాడు అని చెప్తారు. ఇలా అనసూయ యొక్క కథని చెప్పి తర్వాత ఇంకా వేరే వేరే ఋషులతో ఎవరెవరు పుట్టినారో అని చాలా విస్తృతంగా చెప్తారు. This is a కర్దమ demonstration ప్రజాపతి of యొక్క Ustream దేవహూతి producer. యొక్క వంశం ఇలా ముందట విస్తరించి అంతటా వ్యాప్తమైంది. ఇక్కడ ప్రసూతి, దక్ష ప్రజాపతికి ప్రసూతిని ఇచ్చి పెళ్లి చేసినారు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఆ స్వయంభవమను యొక్క కూతురు ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చారు. అక్కడ యజ్ఞనామకుడైన భగవంతుడు అవతరించాడు. This is a demonstration of స్వయంభవ Ustream మన్వంతరాన్ని producer. రక్షించాడు యజ్ఞనామకుడై. ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చాడు. ఆ ప్రసూతిలో 16 మంది కుమార్తెలు పుట్టారు. 13 కుమార్తెలను యమధర్మునికి ఇస్తాడు పెళ్లి చేసి. ఇంకొక కుమార్తెని పితృవులు, ఇంకొక కుమార్తెని అగ్నిదేవుడు, తరువాత ఇంకొక This is a demonstration of కూతురని Ustream producer. రుద్రదేవునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సతీ, అగ్నిదేవునికి స్వాహ, పితృవులకు స్వధ, రుద్రదేవునికి సతీ, వీరిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ యమధర్మరాజునికి 13 మందిని ఇస్తారు కదా, వారి పేర్లను చెప్తారు. అక్కడ సంతానం ఎలా పుట్టుతుంది అనే దాన్ని చెప్తారు. This is a దానితో demonstration మనకు ఒక of Ustream మంచి producer. సందేశాన్ని శ్రీమద్ భాగవతం ఇస్తూ ఉంది. శ్రద్ధ, మైత్రి, దయా, శాంతి, తుష్టి, పుష్టి, క్రియా, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి, వీరందరినీ ఆ యమధర్మునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వారిచే పుట్టే కొడుకుల పేర్లను మనం వింటే మనకు ఎంత మంచి అయిన సందేశం దొరుకుతుంది. This is a demonstration of యమధర్ముడు, Ustream producer. అతని యొక్క పత్ని శ్రద్ధ, మొదటి పత్ని. చూడండి, అంటే ధర్మం ఉండాలి అంటే, ఆ ధర్మం మన జీవితంలో విశేషంగా పెరగాలి, ఆ ధర్మాన్ని మనం పాటించాలి అంటే దానికి అవసరమైన ముఖ్యమైనటువంటి వస్తువు అంటే అది శ్రద్ధ. మన మనస్సులో శ్రద్ధనే లేదు అంటే ధర్మం చేయడానికి మనకు రాదు, This కాదు, is a అది demonstration అసాధ్యం. of Ustream producer. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. ఈ ధర్మం చేస్తే పాటిస్తే నాకు పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వలన నాకు స్వర్గం లేకపోతే ఏదైనా అపేక్షితమైనటువంటి ఫలం దొరుకుతుంది అని నమ్మకం ఉంటేనే మనం చేయగలుగుతాము, లేకపోతే లేదు. అలాంటి శ్రద్ధ, ఇది మొట్టమొదటి పత్ని. ఆ శ్రద్ధతో జన్మించిన పుత్రుడు ఎవడు అంటే This is a demonstration of శ్రద్ధ, Ustream సూత, producer. శుభం. ధర్మము, శ్రద్ధ, ఇవి రెండు కలిస్తే, శ్రద్ధతో ధర్మాన్ని చేస్తే శుభమైతుంది, మంగళమైతుంది. లేకపోతే మంగళం శుభం కాదు, అశుభము అమంగళమైతుంది. ఎవరికైతే శ్రద్ధ లేదో, ఎవరు ధర్మాన్ని పాటించరో అలాంటి వారికి శుభం కలగదు. శ్రద్ధతో ధర్మాన్ని పాటించాలి అనేదాన్ని ఈ కథతో మనకు సందేశాన్ని చెప్తారు. చూడండి, ఆ పేర్లు This ఎలా is a పెట్టారు. demonstration of శ్రద్ధ Ustream అని భార్య producer. యొక్క పేరు, ధర్మ ఇది భర్త యొక్క పేరు. పుట్టిన సత్పుత్రుడు శుభం, శుభ అనే పేరుతో ఆ పుత్రుడు పుట్టినాడు. మైత్రి అనే ఇంకొక పత్ని, ఆ పత్నిచే
యమధర్మరాజుని నుండి ప్రసాద అనే కొడుకు పుడతాడు. అంటే మైత్రి, అందరితో మనం మైత్రిని చేస్తే, ఎవరి మీద ద్వేషం చేయకుండా, వైరత్వం This is a పెట్టుకోకుండా, demonstration of Ustream మిత్రభావంతో producer. మనం ఉంటే మనకు ఎల్లప్పుడూ మనస్సుకు శాంతి ఉంటుంది, ప్రసాదం. ఎవరిని చూసినా మనకు మనస్సులో ఏ తాపము ఉండదు. ద్వేషం చేస్తే వారికి కొద్దిగా ఏమైనా ఉత్కర్షం చూసినా మనకు మనస్సులో తాపమవుతుంది, దుఃఖమవుతుంది. అలాంటి దుఃఖము ఎవరికి మైత్రి ఉంటుందో వారికి ఉండదు, ప్రసాదమే This is a ఉంటుంది. demonstration of అభయం Ustream దయా, producer. దయా అనే పత్ని వలన అభయ అనే కొడుకు పుడతాడు. అంటే చిన్నవాళ్ళు ఎవరు ఉంటారో వారికి మనం విశేషంగా దయ చూపిస్తే వారి మీద మనకు భగవంతుడు అభయాన్ని ఇస్తాడు. మా వలన ఎవరికైనా భయం అవుతుంది అంటే మాకు భయం అవుతుంది. అందువలన ఎవరికి కూడా మనం విశేషంగా దయ చూపించాలి కానీ This is a భయం పెట్టకూడదు. demonstration of Ustream వారికి producer. భయపరిచితే మనకు భగవంతుడు భయాన్నే ఇస్తాడు. అందువలన దయా చేసిన వాళ్లకు ఎల్లప్పుడూ అభయం ఉంటుంది అనేదాన్ని దీనితో మనకు తెలుపుతారు. అభయం దయా, శాంతి సుఖం. మనస్సులో శాంతి ఉంటే ధర్మాన్ని పాటించాలి. ఇక్కడ మనస్సులో శాంతిని పెట్టుకోవాలి, సమాధానం ఉండాలి. రెండవది శాంతి అనే దానికి ఇంకొక అర్థం భగవంతునిలోనే demonstration మనస్సు of పెట్టాలి. Ustream అది producer. శాంతి. శాంతి వలన సుఖం కలుగుతుంది. ముదం తుష్టి. తుష్టి అనే ఒక పత్ని, ఆ తుష్టితో ముదం అంటే సంతోషము, ఆనందం. తుష్టి అంటే ఏమి? అలంబుద్ధి. చాలు, నాకెంత ఉందో అంతే చాలు. ధర్మంతో నడవాలి. ఆ ధర్మంతో నడిచేటప్పుడు, ధర్మాన్ని పాటించేటప్పుడు నాకు ఎంత డబ్బులు, This is a ఎంత demonstration పదార్థములు of నాకు Ustream వస్తాయో producer. అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు. అధర్మాన్ని చేసి, అన్యాయాన్ని చేసి, దొంగతనం చేసి ఎలాగైనా సంపాదించాలి అని ఉండకూడదు. అకర్త్వా పరసంతాపం అగత్వా ఖలమందిరం అక్లేశయిత్వా చాత్మానం యదల్పమపి తద్బహు అని చెప్తారు శాస్త్రంలో. వేరే వాళ్లకు, చుట్టుపక్క ఉన్న వాళ్లకు సంతాపం This is a చేయకూడదు, demonstration వారికి of ఇబ్బంది Ustream పెట్టకూడదు. producer. ఇబ్బంది పెట్టకుండా, వేరే వాళ్లకు ఇబ్బంది పెట్టకుండా, దుష్టులు ఎవరైతే దురాత్ములు ఉంటారో, దుర్మార్గులు, అలాంటి దుర్మార్గుల ఇండ్లకు వెళ్ళకుండా, వారికి అడగకుండా, తను కూడా తన దేహానికి, తన మనస్సుకు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా దేన్ని సంపాదిస్తాడో దాని వలన అతనికి శుభమైతుంది. This is a అదే demonstration ఎక్కువ. of Ustream producer. వేరే వాళ్లకు ఇబ్బంది పెట్టి తనకు ఇబ్బంది పెట్టుకొని, దుర్మార్గుల సహాయాన్ని తీసుకొని, అలాంటి వారి సహవాసం చేసి డబ్బులను సంపాదించే దాంట్లో సుఖం లేదు అని శాస్త్రం చెప్తూ ఉంది. అందువలన తుష్టి, తృప్తి, అలంబుద్ధి ఉంటే దాని వలన అతనికి సుఖం ఉంటుంది. పుష్టి, పుష్టి, ధర్మం వలన పుష్టి కూడా మనకు This వస్తుంది. is a పుష్టి demonstration అంటే of దైహిక Ustream పుష్టి, producer. ఆర్థిక పుష్టి కూడా వస్తుంది. ఎక్కువ డబ్బులు వస్తాయి. బంగారము, వెండి, ముత్యాలు, వజ్రాలు ఇవన్నీ రావచ్చు. సకామ ధర్మములను చేస్తే మనకి ఇవన్నీ వస్తాయి, కానీ దాని వలన అహంకారం వచ్చేస్తుంది. అందువలన ఎక్కువ పుష్టి మనకు వద్దు. ఎంత పుష్టి వస్తే మనకు అహంకారం రాదో అంతే చాలు, దానికంటే ఎక్కువ This is a మనకు అవసరం లేదు demonstration of అంట. Ustream producer. యోగం క్రియా ఉన్నతి దర్పం. మంచి అయిన సత్కర్మములను చేస్తే, క్రియ అనే ఒక పత్ని అంటే సత్కర్మములు, ఆ సత్కర్మములచే మన మనస్సుకు ఆ భగవంతుని యందు ప్రవృత్తి
లభిస్తుంది. యోగ ధ్యానం, ఆ భగవంతుని ధ్యానాన్ని చేయడానికి, భగవంతునిలో మనోయోగం అంటే ధ్యానం, అలాంటి ధ్యానం చేయడానికి మనకు ఎప్పుడు వస్తుంది అంటే This is a సత్కర్మములను demonstration of చేస్తే. Ustream Producer. పుణ్యకర్మములను చేయకుండా, నిన్న విన్నారు ఇదే మాటను, పుణ్యకర్మములను చేయకపోతే పుణ్యము ఉండదు. పుణ్యము లేనిదే ధ్యానం చేసే ఒక సౌభాగ్యమే మనకు దొరకదు. అందువలన క్రియ, దాని వలన యోగ. తర్వాత ఉన్నతి అనే పత్నితో దర్ప అనే ఒక కొడుకు పుట్టినాడు. ఎక్కువ ఉన్నతి మనకు వస్తే దర్పం వస్తుంది, అందువలన అది కూడా మంచిది కాదు. This is a demonstration of Ustream ఏది Producer. కావాలి, ఏది మనం అపేక్ష చేయకూడదు, రెండూ చెప్తారు ఇక్కడ. అర్థం బుద్ధిరసూయత, మంచి బుద్ధి, వివేకము. ఆ వివేకము చే మనకు మోక్షోపయోగి అయినటువంటి డబ్బులను కూడా సంపాదించవచ్చు. మేధా స్మృతిం, మేధ అనే ఒక పత్ని, ఆ పత్నిచే స్మృతి అనే ఒక కుమార్తె పుట్టింది. తితిక్షాతు This is a క్షేమం, demonstration of సహనశీలత, Ustream Producer. దాని వలన మనకు క్షేమం. ఏ పదార్థము మనకు దొరుకుతుందో ఆ పదార్థము యొక్క రక్షణం కావాలి అంటే దానికి తితిక్ష కావాలి, సహనశీలత. హ్రీహి ప్రశ్రయం సుతం, హ్రీ అంటే సిగ్గు, హ్రీ అనే పేరు కలిగిన ఒక పత్నిచే ప్రశ్రయ అంటే వినయ అనే పుత్రుడు పుట్టినాడు. చివరకు మూర్తి అనే పత్నిచే సాక్షాత్ నరనారాయణులు అవతరించారు. నర అంటే శేషదేవుడు, This is a ఆ demonstration శేషదేవుని of యందు Ustream భగవంతుని Producer. సన్నిధానం, వాయుదేవుని సన్నిధానం. నారాయణ అంటే సాక్షాత్ భగవంతుడే ఆ యమధర్మ రాజనందు అవతరించాడు అని చెప్తారు. ఇలా ఆ యమధర్మరాజుని యొక్క సంతానములను చెప్పి తరువాత స్వాహ స్వధ, స్వాహ యందు పావక, పవమాన, శుచి అనే పుత్రులు పుట్టుతారు. స్వధా యందు This is a demonstration అగ్నిదేవునిచే of Ustream Producer. మేనా, వైతరణి అనే ఇద్దరు కుమార్తెలు పుడతారు. వారు విరక్తులై సాధనం చేసుకుంటారు. తర్వాత రుద్రదేవునికి సతీ అనే పత్ని, ఆ సతీ అనే పత్ని ఏ కొడుకులు పుట్టరు. ఆమె యోగాగ్నితో తన దేహాన్నే కాల్చివేస్తుంది అనే మాటను చెప్పినప్పుడు విదురుడు మైత్రేయుడికి అడుగుతాడు, ఎందుకు ఇలా అయింది? మహానుభావురాలైన ఆ సతికి ఆ This is a మహాదేవత అయిన demonstration of రుద్రదేవునిచే Ustream Producer. సంతానం ఎందుకు కలగలేదు? ఎందుకు ఆవిడ తన దేహాన్నే త్యజించింది, కాల్చివేసింది అని అడిగినప్పుడు దాన్ని సవివరంగా మైత్రేయులు చెప్తారు. ఒకనాడు చాలా గొప్ప సత్రము అంటే చాలామంది కలిసి ఒక యజ్ఞాన్ని చేస్తే దానికి సత్రం అంటారు. ఒక యజ్ఞానికి ఒకే యజమానుడు ఉంటే This is దానికి a క్రతు demonstration of అంటారు. Ustream ఆ Producer. యజ్ఞానికి అనేక యజమానులు ఉంటే దానికి సత్రము అంటారు. అలాంటి ప్రజాపతులందరూ కలిసి చేసే ఒక సత్రం, విశ్వసృజాం సత్రే, అలాంటి సత్రానికి రుద్రదేవులు వెళ్ళినారు, బ్రహ్మదేవులు ఉన్నారు, దక్ష ప్రజాపతి కూడా వస్తూ ఉన్నాడు ఆ సత్రానికి. దక్ష ప్రజాపతి అంటే రుద్రదేవుని యొక్క మామ, వీరు అల్లుడు. This is a demonstration of Ustream దక్ష Producer. ప్రజాపతి వచ్చేటప్పుడు ఆ దక్ష ప్రజాపతి యొక్క తేజస్సు చాలా గొప్పది. మహానుభావుడు, సామాన్యుడు కాదు, మహాదేవత అతడు. మనం ఏదే ఒక కర్మాన్ని చేయాలి అంటే మన చేతులతో మన కర్మాన్ని చేస్తాం. యజ్ఞం కానీ, పూజ కానీ, దానం కానీ, ఏదే ఒక కర్మాన్ని చేయాలి అంటే మన చేతులు చాలా ఆవశ్యకం. అలాంటి చేతులకు అభిమాని This is అయిన a దేవత demonstration of దక్ష ప్రజాపతి. Ustream Producer. అందువలన ఆ దక్ష ప్రజాపతి సామాన్య దేవత అనుకోకూడదు, చాలా ఉత్తమ దేవత, మహానుభావుడే. అయితే అప్పుడు ఏదో ఒక ప్రారంభ కర్మం వలన అలా జరిగింది.
దక్ష ప్రజాపతి వచ్చేటప్పుడు అందరూ లేచి నిలబడి స్వాగతం చేశారు. అయితే బ్రహ్మదేవులు నిలబడలేదు, రుద్రదేవుడు కూడా This అక్కడ is a నిలబడలేదు. demonstration వారు of కూర్చున్న చోట Ustream అలాగే producer. కూర్చొని భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారు. దక్ష ప్రజాపతి చూసినాడు, ఎలాంటి గర్వము ఇతనికి. బ్రహ్మదేవులు నా తండ్రి మహానుభావులు, వారికి నేను ఆదరించాలి, వారు వస్తే నేను నిల్చొని స్వాగతం చేయాలి, అది నా యొక్క ధర్మం. వారు లేచి స్వాగతం చేసే అవసరమే లేదు, వారు చేయలేదు, అది యోగ్యమే. అయితే This is a demonstration రుద్రదేవులు of Ustream నా producer. అల్లుడు, ఈ రుద్రదేవుడు నా అల్లుడైనా నాకు నిలబడి స్వాగతం చేయలేదు అని చాలా కోపం వచ్చేసింది. కోపంతో శాపాన్ని ఇచ్చేస్తాడు. ఈ రుద్రదేవునికి యజ్ఞమునందు భాగమే దొరకకూడదు. ఎవరే యజ్ఞం చేసినా రుద్రదేవునికి ఆహుతి ఉంటుండే మొదటిగా. అయితే ఇప్పుడు ఇంక మీద ఈనాడు నుండి రేపటి నుండి ఎవరు కూడా యజ్ఞం చేసినా రుద్రదేవునికి ఆ యజ్ఞమునందు భాగాన్ని ఇవ్వకూడదు అని శాపాన్ని ఇచ్చేసినాడు. మహాత్ములకు శాపం ఇవ్వకూడదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు శాపాన్ని ఇచ్చినా వారు శాపం తీసుకుంటారు. This is a demonstration of Ustream producer. శాపం వారు తీసుకుంటారు కానీ వారికేమీ ఎక్కువ దాని వలన ఇబ్బంది కాదు. అయితే ఎవరైతే శాపాన్ని ఇచ్చి ఉంటారో వారికి చాలా ఇబ్బంది అవుతుంది. వారి పుణ్యమే నశించిపోతుంది, జ్ఞానం కూడా తగ్గిపోతుంది. వారిలో ఉన్న పుణ్యము, జ్ఞానము, యోగ్యత ఇవన్నీ కూడా This is a demonstration of నష్టమైపోతాయి. Ustream అందువలన producer. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేదో శాపం ఇచ్చేస్తే వారికి బాధ అవుతుంది అనుకుంటారు కానీ శాపం ఎవరికి ఇచ్చింటామో వారికంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే బాధ అవుతుంది. అందువలన శాపాన్ని ఇవ్వకూడదు అని శ్రీమద్ ఆచార్యులు అంటారు. సరే, దక్ష ప్రజాపతి వ్యవహారంలో వారికి మామైన యోగ్యతలో రుద్రదేవులే పెద్దవాళ్ళు. వారికి This is a శాపాన్ని demonstration ఇచ్చినందుకు of Ustream ఇతనికే producer. పుణ్యశ్వాసమైపోయింది. సరే, అయినా రుద్రదేవుడు ఏమీ మాట్లాడలేదు, అలాగే కూర్చున్నారు. ఆ సర్వోత్తముడైన బ్రహ్మాంతర్యామి అయిన భగవంతుణ్ణి విశేషంగా ధ్యానిస్తూ నమస్కరిస్తూ ఆ భగవంతుని గుణములను విశేషంగా తలుస్తూ కూర్చున్నారు. తర్వాత ఇతడు శాపాన్ని ఇచ్చింది చూసి నంది అక్కడ శాపాన్ని This is a ఇస్తాడు. మరలా demonstration of Ustream producer. పరస్పరంగా శాప ప్రతిశాపాలు అవుతాయి. ఆయన అంటాడు, మన స్వామి అయిన రుద్రదేవునికి మీరు శాపాన్ని ఇస్తూ ఉన్నారు, మీకు కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానమే రాకూడదు. ఆ వేదముల రహస్యమేమి, భగవంతుని సర్వోత్తమత్వం, అతని స్వాతంత్ర్యం, ఆ భగవంతున్నే విశేషంగా ధ్యానించి అతని జ్ఞానం పొందాలి, జ్ఞానం వలన మోక్షం పొందాలి. ఇది వేదముల రహస్యం. ఇది తెలియకుండా వేదముల్లో పైకి చెప్పిన సామాన్యమైన అర్థములనే తెలుసుకొని సకామ కర్మములను చేసి భోగాసక్తులై ఆ రహస్యాన్నే తెలియకుండా అలాగే మీరు ఈ సకామ కర్మములను చేసి భోగాసక్తులు కావాలి, మీకు జ్ఞానమే రాకూడదు, మోక్షమే రాకూడదు అన్నట్టు శాపాన్ని ఇచ్చేసిన వారు కూడా This మరల is a శాపాన్ని demonstration ఇస్తారు. of Ustream producer. ఆ దక్ష ప్రజాపతి, భృగు ఋషి ఇలాంటి వారందరూ కూడా ఈ రుద్రదేవుని భక్తులకు మరల శాపాన్ని ఇస్తారు. వారు కూడా మీరందరూ పాఖండలు కావాలి, వేద విరోధులు అయి
వేదములో చెప్పిన ఆ భగవంతుని పారమ్యానికి సర్వోత్తమానికి విరుద్ధంగా శివ సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తూ ఆ వైదిక మార్గాన్ని వదిలిపెట్టి పాఖండ మార్గమునందు మీరందరూ This is a నడవాలి demonstration of అన్నట్లు వారు Ustream కూడా ప్రతి producer. శాపాన్ని ఇచ్చినారు. శ్రీమదాచార్యులు అంటారు, ఇలా శాపాన్ని ఇస్తే చాలా కష్టము కదా. ఎందుకంటే ఏదో దేవతలకు మీరు మనుష్యులుగా పుట్టండి అంటే కొన్ని రోజులు పుట్టి ఉంటారు, తర్వాత మళ్ళీ వారు స్వర్గానికి పోతారు, ఏం సమస్య కాదు. ఎక్కువ మోక్షమే రాకూడదు, తత్వజ్ఞానమే మీకు రాకూడదు అని శాపం ఇచ్చేస్తే తత్వజ్ఞానం లేనిదే మోక్షం ఉండదు, తత్వజ్ఞానమే This is a రాకూడదు అని demonstration శాపం of ఇచ్చేస్తే Ustream మోక్షమే లేనట్టు. producer. అంటే కొందరికి ఎలాగైతే మోక్షమే రాదా అని ప్రశ్న వచ్చేస్తుంది. అలా కాదు అంటారు శ్రీమదాచార్యులు. ఏ జ్ఞాన విషయాశాపాః ముక్తిగాశ్చాధికారిణాం కదాచిత్కాస్తే భవంతి నైవతే సర్వకాలికాః. జ్ఞాన విషయంలో జ్ఞానమే రాకూడదు అన్నట్టు, మోక్షమే రాకూడదు ఇలా ఎవరైనా శాపాన్ని ఇస్తే అది కాస్త సమయం మాత్రమే దాని యొక్క ప్రభావం This is a ఉంటుంది. demonstration of తరువాత Ustream producer. మరల వారు జ్ఞానం పొందవచ్చు, మోక్షం పొందవచ్చు. అనంతకాలం వరకు అలాగే ఆ శాపము ఉండిపోదు, ఆ శాపము యొక్క ప్రభావం చాలా రోజులు ఉండదు అని మధ్వాచార్యులు అంటారు. తాత్కాలికమైన శాపం. ఇలాంటి శాప ప్రతిశాపములు జరిగినాయి. తర్వాత రుద్రదేవునికి చాలా మనస్సుకు బాధ అనిపించింది. ఏమీ మాట్లాడకుండా వచ్చేసినారు కైలాసమునందు. మరల This తమ is a వారు తపస్సు demonstration చేస్తూ of భగవంతుణ్ణి Ustream producer. ధ్యానిస్తూ ఆనందంగా ఉన్నారు. వారికి ఏమీ ఇబ్బంది కాలేదు. పరిపూర్ణ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, వివేకం ఉంటుందో అలాంటి వారికి ఈ తిట్టడం వలన, నింద చేయడం వలన ఏమి మనస్సుకి ఇబ్బంది కాదు. ఎవరైతే అపరిపూర్ణలో, అవివేకులో, అజ్ఞానులో అలాంటి వారికి ఎవరైనా తిడితే నాకే తిట్టినారు అని చాలా మనస్సుకు బాధ చేసుకుంటాం. This is a వివేకులకు, demonstration భగవజ్ఞానులకు, of Ustream మహానుభావులకు అవి producer. ఉండవు. వారు సమాధానంతో ఉన్నారు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. మరొకసారి యజ్ఞం చేయాలి అని ఆయన మొదలు పెడుతూ ఉన్నాడు. వాజపేయం చేసిన ఆయన ఇప్పుడు బృహస్పతి సభ అనే ఒక యజ్ఞాన్ని చేయాలి అని దక్ష ప్రజాపతి సంకల్పించినాడు. బృహస్పతి సభను చేయాలి అని ఎప్పుడైతే సంకల్పించినాడో అప్పుడు అన్ని చోట్ల This ఆ is a వార్తను demonstration of విశేషంగా Ustream ప్రసారం producer. చేశాడు. ప్రతి ఒక్క దేవతలు, ప్రతి ఒక్కరూ కూడా, ఋషులు, మునులు అందరూ రావలసిందిగా అతడు విన్నవించుకున్నాడు. ప్రతి ఒక్కరూ వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు వచ్చేటప్పుడు ఆ దేవతల విమానాలు ఎక్కడైతే సతీ వారితో పాటు రుద్రదేవునితో పాటు కూర్చొని ఉన్నదో అక్కడి నుండే వెళుతున్నారు అందరూ. ఈమె This is చూస్తూ a ఉంది. demonstration of Ustream తర్వాత producer. నిదానంగా ఆవిడ అడుగుతుంది రుద్రదేవునికి, మేము కూడా వెళ్ళవచ్చు కదా అని. వారందరూ చెప్తారు, నీ తండ్రి బృహస్పతి సవాన్ని చేస్తూ ఉన్నారు, మాకందరికీ ఆమంత్రణం వచ్చేసింది, మీకే రాలేదే, ఎందుకు రాలేదు, అవశ్యంగా రావచ్చు కదా అని. ఆమెకు చాలా ఔత్సుక్యం. తండ్రి దగ్గర వెళ్ళాలి, తల్లిని చూడాలి, తండ్రిని చూడాలి. This is a demonstration అందరూ of ఉన్నారు, Ustream చెల్లెలు, producer. అక్క అందరూ అక్కడ ఉంటారు. అందరినీ కలిసి కొన్ని రోజుల పాటు అక్కడ ఉండాలి, మాట్లాడాలి, ఆనందించాలి అని అపేక్ష, కోరిక ఆమెకు. ఉండవలసిందే. యజ్ఞానికి, యాగానికి, జ్ఞానకార్యాలు, ధర్మకార్యాలు ఇలాంటి కార్యములను నడిచేటప్పుడు అక్కడ పాల్గొని విశేషంగా ఆ పుణ్యం పొందాలి, ఆ కోరిక ఉండవలసిందే. అందువలన This is a demonstration అడిగింది of Ustream రుద్రదేవునికి. producer. రుద్రదేవులు అన్నారు, ఆమంత్రణ లేదు ఎలా పోగలుగుతాము, అలా పోకూడదు, అది సరి అయిన వ్యవహారం కాదు. మనం ఇక్కడే ఉందాము, భగవంతుణ్ణి ఇక్కడే ధ్యానిద్దాం, ఆ భగవంతుని నామస్మరణాన్ని చేస్తే
ఎక్కడ కూర్చొని మనం చేసినా మనకు పుణ్యం వస్తుంది, అక్కడ వెళ్ళే అవసరం లేదు అని చెప్పినారు. సరే అని అలాగే సమాధానంతో కాస్తసేపు కూర్చున్నది. This is a మరల demonstration ఎవరైనా of వస్తే, Ustream విమానం వస్తే, producer. విమాన ధ్వని వింటే మరల ఔత్సుక్యం, ఆ పుట్టినిల్లు మరల జ్ఞాపకానికి వస్తుంది, అక్కడ పోవాలి అనిపిస్తుంది. ఇలా 2 సార్లు 3 సార్లు ఇలాగే అయింది. బయటికి వెళుతుంది, విమానం చూస్తే మరల లోపల వస్తుంది, మరల వీరు వద్దంటారో మరల బయటికి పోతుంది. ఇలాగే నడుస్తూ ఉంది. ఒకసారి గట్టిగా అడిగేస్తుంది, ఆమంత్రణం This is a లేకున్నా మనం పోవచ్చు demonstration కదా. of Ustream producer. భర్తుర్గురోర్ దేహకృతశ్చ కేతనం. తన భర్త యొక్క గృహానికి వెళ్ళేటప్పుడు, తండ్రి యొక్క గృహానికి, గురువుల సన్నిధానానికి వెళ్ళేటప్పుడు ఆమంత్రణం అవసరం ఉండదు. అక్కడ వెళ్ళేది మన కర్తవ్యం, వెళ్ళవచ్చు. ఆమంత్రణం లేకుండా మనం వెళ్ళవచ్చు అని చెప్పినప్పుడు వారంటారు, నీవు చెప్పేది నిజమే. త్వయోదితం శోభనమేవ శోభనే అనాహృతాప్యభియంతు బంధుషు తేయద్యనుత్పాదిత దోష దృష్టయః బలీయసానాత్మ్యమదేన మన్యునా. ఆమంత్రణం లేకున్నా పోవచ్చు, వారు ప్రీతితో మమ్మల్ని స్వాగతిస్తారు అంటే, అక్కడ ఆదర లేదు, మా మీద వారికి ద్వేషమే ఉంది అంటే, దోషదృష్టి ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు, వైరత్వం ఉన్నప్పుడు అక్కడ పోకూడదు. వెళ్తే మనకు అవమానం అవుతుంది, This is a తర్వాత demonstration of Ustream సహించలేకపోతాము. producer. అందువలన అక్కడ వెళ్ళేది మంచిది కాదు. ఎంత చెప్పినా ఆమెకు అక్కడ ఉండడానికి కాలేదు. ఏమైనా చేసి పోవలసిందే అని నిర్ధారం చేసుకొని వెళ్తూ ఉంది. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్తాను అని వెళ్తూ ఉన్నప్పుడు రుద్రదేవుడు అక్కడే ఉన్నాడు. అయితే రుద్రదేవుని పార్షదులు, ఆ భూతగణము, ఆ ప్రేతగణము, వారందరూ ఎలా వదులుతారు? This is a మహారాణి demonstration వెళ్తూ of ఉన్నప్పుడు Ustream producer. మనం వెళ్ళాలి అని అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అందరూ వెళ్తూ ఉన్నారు. అక్కడ వచ్చేసింది. ఎప్పుడైతే ఆ యజ్ఞశాఖలో ప్రవేశం చేసిందో ఎవరూ మాట్లాడించలేదు. తండ్రి చూడలేదు కూడా, ఎవరూ తల్లి మాట్లాడించింది. చెల్లెలు, అక్క ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరూ వచ్చి కలిసి మాట్లాడినారు, అంతే. ఈ ధర్మరాజుని యొక్క demonstration పెద్దలు, of Ustream స్వాహా, producer. ఇలాంటి వారందరూ వచ్చి మాట్లాడించారు. వేరే ఎవరూ మాట్లాడించలేదు. దక్ష ప్రజాపతి ఎప్పుడైతే ఈ రుద్రదేవుని మీద కోపం చేసుకున్నాడు అని తెలిసిందో, ఆ రుద్రదేవునితో ఈ సతీదేవిచే మాట్లాడడానికి ఎవరూ సిద్ధం కారు. భయం, ఏమంటాడో దక్ష ప్రజాపతి అని ఎవరూ మాట్లాడించలేదు. సరి, సహించుకున్నది. అదేం పెద్ద మాట కాదు, తర్వాత మాట్లాడవచ్చు అనుకున్నది. This is a demonstration ఎందుకంటే of Ustream యజ్ఞం producer. చేసేటప్పుడు మాట్లాడకూడదు అని ఉంది శాస్త్రం. వాగ్యతో భవేత్ అంటారు. యజ్ఞం ప్రారంభం చేసేటప్పుడే పురోహితులు చెప్తారు, వాగ్యతో భవే, యజ్ఞం ప్రారంభమవుతూ ఉంది, ఇంక మీద ఎవరూ మాట్లాడకూడదు అని. రేపు ఉంది ఉపాకర్మం, ప్రారంభమనందే చెప్తారు వాగ్యతో భవేత్. అది ఎవరికీ వినిపించదు. యజ్ఞం ప్రారంభమైంది కదా, ఇంకా ఎక్కువ మాట్లాడవచ్చు అనుకుంటారు అందరూ. మాదేం పని లేదు, పురోహితుల పని ఉంది. పురోహితుల This is a పని ఉన్నప్పుడు మేమెందుకు demonstration of అలాగే Ustream ఊరికో producer. చూస్తూ కూర్చోవాలి అని గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు, వాగ్యతో భవే, మాట్లాడకుండా భక్తితో శ్రద్ధతో ఆ మంత్రములను వినాలి, భగవంతుని అనుసంధానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉండాలి. ఇది శాస్త్రము యొక్క ఆదేశం. అందువలన తర్వాత మాట్లాడవచ్చు అనుకున్నది. అయితే యజ్ఞం నడుస్తూ ఉంది. నడిచేటప్పుడు ఒక్కొక్కరికి This is దేవతలకు a demonstration of ఆహుతులను Ustream ఇస్తూ producer. పోతున్నారు. ఎప్పుడైతే రుద్రదేవునికి ఆహుతి ఇచ్చే ప్రసంగం వచ్చిందో అప్పుడు ఇవ్వకుండా అలాగే ముందట వెళ్ళిపోయారు. ఆ యాగం నడుస్తూ ఉంది. రుద్రదేవునికి మాత్రం ఆహుతి ఇవ్వలేదు.
అప్పుడు ఈమెకు చాలా కోపం వచ్చింది. అంతవరకు సహించుకున్నది, తరువాత ఆమెకు సహించుకోవడానికి కాలేదు. నా భర్త యొక్క అవమానపరచుతున్నారు అంటే This is a demonstration నేను ఇక్కడ of ఉండను. Ustream Producer. తిట్టడానికి శక్తి లేదు తండ్రికి. గొప్పవాళ్ళు భర్త యొక్క అవమాన నడిచేటప్పుడు అలాగే చూస్తూ ఉండడం ఇది నా యొక్క ధర్మం కాదు. పతివ్రత స్త్రీల యొక్క ధర్మం కాదది. కర్ణం పిధాయ నిర్యాద్యద కల్ప ఈశే ఛింద్యాత్ వితర్య ధర్మా వితర్యగృణభిర్భిరస్యమానే ఛింద్యాత్ ప్రసహ్య రుషతీమ సతం This is a ప్రభుశ్చేత్ demonstration of జిహ్వామసూనపి Ustream తతో Producer. విసృజేత్ స ధర్మః. మూడు రకాలు. ఒకటి, శక్తి లేదు అంటే రెండూ చెవులను మూసుకొని కూర్చోవాలి, వినకూడదు. పతి యొక్క నిందని వినకూడదు. శక్తి ఉంటే ఎవరైతే నింద చేస్తారో మహాత్ముల నింద, వారి నాలుకనే తీసేయాలి. అది రాజులకు సాధ్యం. This is a demonstration of మా Ustream వంటి వారు ఏం Producer. చేయాలి? తిట్టడానికి శక్తి లేదు, వెళ్ళిపోవడానికి స్వతంత్రంగా ఎక్కడో ఉండడానికి శక్తి లేదు, తీసుకువస్తారు. ఆడవాళ్ళు మమ్మల్ని తీసుకువస్తారు, మళ్ళీ అది వద్దు. మరి ఏం చేయాలి? ఉన్న చోటనే ఈ దేహాన్నే త్యజిస్తాను అని నిర్ధారం చేసుకుంటుంది. ఎందుకు? దేహం ఎందుకు త్యజించాలి? మరలా రుద్రదేవుని దగ్గర వెళ్ళవచ్చు కదా అంటే, రుద్రదేవుడు అప్పుడప్పుడు This is a పిలిచేటప్పుడు demonstration of దాక్షాయణి Ustream అని Producer. పిలుస్తారు. నాకు ఈ దక్షదేవుని పుత్రి అన్నందుకు దాక్షాయణి దాక్షాయణి అంటారు. అది వద్దు నాకు. ఇలాంటి అయోగ్యుడైన దక్షుని పుత్రి అని నాకు పిలిచేది వద్దు. ఈ దేహంలో ఉంటే అలా పిలుస్తారు తప్పకుండా. ఈ దేహాన్నే త్యజిస్తే ఆ ప్రసక్తి ఉండదు కదా. మరల ఇంకొక చోట జన్మిస్తాను తపస్సు చేసి, తర్వాత మరల ఈ రుద్రదేవుని చేతులు పట్టుకొని పాణిగ్రహణం This is a చేసి demonstration of వారి Ustream సేవలోనే ఉంటాను. Producer. అయితే ఈ దేహం వద్దు. ఈ దేహం ఉన్నంత వరకు నాకు దాక్షాయణి అనే పిలిచినప్పుడు నాకు సహించుకోవడానికి రాదు, సహించలేకపోతాను. కావున నేను ఈ దేహాన్ని త్యజిస్తాను అని ఆమె ఈ బాహ్యాగ్నిలో ఆమె యొక్క దేహం కాల్చిపోదు. అలాంటి సామర్థ్యము తన యోగాగ్నితో, యోగ సామర్థ్యంతో భగవంతుణ్ణి రుద్రదేవుడు, గరుడశేషులు, This is తరువాత a demonstration సరస్వతి of భారతి, Ustream Producer. వాయుదేవుడు, బ్రహ్మదేవుడు, మహాలక్ష్మి, ఆ భగవంతుడు వీరందరినీ స్మరిస్తూ తన దేహాన్ని ఆ అగ్నిహోత్రమునందు కాల్చివేసింది. తరువాత దక్ష ప్రజాపతికి చాలా పశ్చాత్తాపం అయింది. అప్పుడు దుఃఖిస్తూ ఉన్నాడు, నీ ఎలాంటి మూర్ఖుణ్ణి. సాక్షాత్ సతీదేవి ఇక్కడ వచ్చినప్పుడు ఆమెను ఆదరించి స్వాగతించి విశేషంగా This is a demonstration నేను of Ustream మాట్లాడించి ఉంటే Producer. ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఇలాగ అయిపోయింది అని చాలా పశ్చాత్తాపం అయింది. దుఃఖించాడు. అయితే ఏమి పనికిరాదు దుఃఖించి, పని అయిపోయింది. తర్వాత రుద్రదేవునికి నారదులు వచ్చి చెప్తారు, ఇలాగ అయింది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు నీ భార్య తన దేహాన్ని అగ్నిలో వేసింది, దేహాన్ని త్యజించి ఆమె వెళ్ళిపోయింది This is a అని చెప్పినప్పుడు demonstration of రుద్రదేవునికి Ustream చాలా Producer. కోపం వచ్చింది. అప్పుడు వారు వారి యొక్క రౌద్ర రూపాన్ని చూపిస్తారు. అంతవరకు సమాధానంతో ఉన్నవాళ్ళు మహానుభావులు ఎప్పుడైతే ఇలాంటి మహా అపరాధం చేసినాడో దక్ష ప్రజాపతి, ఆ అపరాధానికి కారణమయ్యాడో అప్పుడు సహించలేదు. వీరు ఏదైనా తిట్టుతారు, శాపాన్ని ఇస్తారుంటే ఇవ్వని అని నేను సహించుకున్నాను, కానీ ఇలా ఒక This శ్రేష్ఠ is a మంచి అయిన demonstration of Ustream నా భార్యకు Producer. ఇలాంటి ప్రాణ త్యాగం చేయడానికి కారణుడయ్యాడు, అందువలన ఎప్పుడు నేను సహించుకోను అని తన ఒక వెంట్రుకను తీసి కింద వేశారు. అదే వీరభద్రుడుగా మారింది. భయంకర రూపం.
అలాంటి వీరభద్రుని యొక్క రూపాన్ని తీసుకొని స్వయంగా రుద్రదేవుడే ఆ వీరభద్ర రూపముతో వచ్చేస్తాడు. ఈ యజ్ఞానికి వచ్చి యజ్ఞధ్వంసం చేస్తాడు. This is a demonstration of Ustream Producer. ఎప్పుడైతే వారు తిడుతూ ఉంటారో అప్పుడు ఆ భృగు ఋషి విశేషంగా నవ్వుతూ ఉంటాడు. తన మీసని చూపిస్తూ విశేషంగా నవ్వాడు కావున అతని మీసనే తీసేస్తారు. భగ అనే ఇంకొక దేవత అతని పండ్లను తీసేస్తారు. పూష అనే దేవత అతని పండ్లను తీసేస్తారు. ఇలా అందరినీ కూడా This is a demonstration of వారు Ustream Producer. కొట్టి తర్వాత దక్ష ప్రజాపతి వద్దకు వెళ్ళి అతన్ని సంహరించాలి అన్నప్పుడు వీరభద్రుడు వారి అవతారుడైన వీరభద్రుడికి కాలేదు. అప్పుడు మూల రూపంతో స్వయంగా రుద్రదేవుడే వచ్చి ఆ దక్ష ప్రజాపతిని సంహరించాలి అని ప్రయత్నిస్తారు. వారికి కుదరలేదు. ఎందుకు అంటే అది యజ్ఞం. ఆ యజ్ఞమునందు దీక్షితుడైన ఆ దక్ష ప్రజాపతికి అంతగా This is a సులభంగా demonstration of సంహరించడానికి Ustream కాలేదు. Producer. అప్పుడు రుద్రదేవుడు ఇది సంహారం కాదు, ఈ యజ్ఞమునందు ఈ దక్ష ప్రజాపతిని పశువుగా అనుసంధానం చేసి అతన్ని ఈ అగ్నిలో ఆహుతిగా వేస్తాను అని ఎప్పుడైతే సంకల్పం చేసి మంత్రపఠనం చేస్తూ ఆ దక్ష ప్రజాపతిని సంహరిస్తారో అప్పుడు ఆ దక్ష ప్రజాపతి యొక్క సంహారం అవుతుంది. దక్ష ప్రజాపతి చనిపోయాడు. This is a demonstration of యజ్ఞం Ustream అక్కడే Producer. ఆగిపోయింది. హాహాకారమైంది. రుద్రదేవుడు వచ్చేసినాడు. ఇలా నడిచింది. ఆ యజ్ఞం ఎప్పుడైతే ఆగిపోయిందో దేవతలందరూ వచ్చి బ్రహ్మదేవునికి ప్రార్థిస్తారు. యజ్ఞాన్ని ఎలాగైనా మీరు ముగింపచేయడానికి ప్రయత్నం చేయండి, అది ఆగిపోయింది. సరి బ్రహ్మదేవుడు రుద్రదేవుని యొక్క విరోధం చేసినందుకు ఇలాగ అయింది కదా, This is a నా వద్దకు demonstration ఎందుకు of వచ్చావు? Ustream Producer. రుద్రదేవుని దగ్గర వెళదాం, ఆ రుద్రదేవుని స్తోత్రం చేద్దాం. ఆ రుద్రదేవుడు ప్రసన్నుడై మరలా అతనికి దేహాన్ని జీవదానాన్ని చేసేటట్టు ప్రార్థిద్దామని అందరూ వచ్చేసినారు. అలా చూస్తే రుద్రదేవునికి బ్రహ్మదేవులు పూజ్యులు, తండ్రి, గురువులు అయినా వీరందరికీ తీసుకువెళ్ళి రుద్రదేవుని స్తోత్రాన్ని వారు కూడా చేస్తారు. ఆ రుద్రదేవునిలో అంతర్యామి అయిన సాక్షాత్ సంకర్షణ రూపైన ఆ భగవంతుని అనుసంధానం చేస్తూ బ్రహ్మదేవులు స్తోత్రం చేస్తారు. మిగతా దేవతలందరూ కూడా ఆ రుద్రదేవుని స్తోత్రాన్నే చేస్తారు. రుద్రదేవులు ప్రసన్నులైతారు. తరువాత బ్రహ్మదేవుడు అంటాడు, ఎలాగైనా అతనికి మరల జీవితం వచ్చేటట్టు మీరు చేయండి అని చెప్పినప్పుడు రుద్రదేవుడు అంటాడు, సరి చేస్తాను. అయితే ఈ అపరాధం చేసినది అందరికీ తెలవాలి. This is a ఇలా demonstration of పెద్దవాళ్లకు Ustream ఎప్పుడు కూడా Producer. అపరాధం చేయకూడదు, అవమానపరచకూడదు, శాపం ఇవ్వకూడదు, విరోధం చేయకూడదు అనేది ఎల్లప్పుడూ మనస్సులో ఉండాలి కదా. అందువలన అది జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తాను. ఏం చేస్తాను అంటే మరల మొదటిగే ఉన్నట్టు మనుష్య ముఖం, పురుషరూపి అయిన ముఖం అతనికి రాదు. ఒక మేక యొక్క ముఖం దాని తెచ్చి అక్కడ పెట్టాలి, మరలా అతడు జీవిస్తాడు అని This is చెప్తాడు. a demonstration of Ustream అలా Producer. అతడు జీవించినప్పుడు అతనికి కూడా చాలా పశ్చాత్తాపమవుతుంది. ఆ రుద్రదేవునికి విశేషంగా నమస్కరించి తన తప్పని ఒప్పుకొని నేను తిద్దుకుంటాను, ఎప్పుడు కూడా ఇలా చేయను, చేసిన దానికి మీరు క్షమించాలి అని దక్ష ప్రజాపతి కూడా ప్రార్థిస్తాడు. తర్వాత ఆ యజ్ఞ పరిపూర్ణమవుతుంది. రుద్రదేవునికి కూడా యజ్ఞమునందు భాగం లేదు అని చెప్పింటారు కదా, శాపాన్ని ఇచ్చింటారు. దానికి కూడా బ్రహ్మదేవులు అంటారు, This is a ఇంక మీద demonstration of ఆ Ustream శాపాన్ని Producer. తీయరు. ఆ శాపం అలాగే ఉంచి వేరే ఒక విశాపాన్ని ఇస్తారు. యజ్ఞలో భాగం లేకపోయినా యజ్ఞమునందు చివరకు యజ్ఞంలో ఏదైతే మిగిలి ఉంటుందో అవశిష్ట భాగము అంటారు. ఆ మిగిలి ఉన్న అవశిష్ట భాగం ఏముంటుందో
అదన్నీ కూడా ఆ రుద్రదేవునికే చేరుతుంది. ఇదే ఆ శాపానికి ఒక విశాపాన్ని ఇచ్చి ఆ రుద్రదేవునికి సమాధానపరుచుతారు బ్రహ్మదేవులు. This is a demonstration of రుద్రదేవులు Ustream కూడా producer. ఇతనికి జీవదానాన్ని ఇచ్చి దక్ష ప్రజాపతిని ఉద్ధరిస్తారు. తర్వాత ఆ యజ్ఞాన్ని సంపూర్ణం చేస్తాడు అనే మాట చెప్తారు. కొందరికి చేతులు పోయింటాయి, కండ్లు లేవు, కొందరికి ఇలాగ అయి ఉంటుంది. వారందరికీ కూడా వారికి ఇలాగే అనుగ్రహం చేస్తారు. మరల మొదటిగా ఉన్నట్టే అయితే వారికి ఆ జ్ఞాపకం ఉండదు. మేము తప్పు చేసినందుకు ఇలాగ అయింది This is a అనేది వారికి demonstration ఎల్లప్పుడూ of తెలవాలి. Ustream producer. వారిని చూసేవాళ్ళకు కూడా తెలవాలి. అందువలన అశ్వినోర్బాహుభ్యాం ఉష్ణోహస్తాభ్యాం ప్రతిగృహామి. అశ్వినీదేవ్ ఎవరికైతే బాహువులు లేవో, చేతులు లేవో, వారు బాహుభ్యాం అశ్వినీ దేవతల బాహువులతో వారు పని చేయగలుగుతారు. పూష అనే దేవత యొక్క This is a చేతులతో వారు demonstration పని of చేయగలుగుతారు. Ustream producer. ఇలా వారికి అనుగ్రహాన్ని చేసి రుద్రదేవులు ఆ యజ్ఞాన్ని దక్ష ప్రజాపతిచే చేయించారు. ఆ యజ్ఞం పూర్ణమైపోయింది. శ్రీమద్ ఆచార్యులు చివరకు అంటారు, అదేమో వారిలో కొట్లాట అయింది అని మనస్సులో పెట్టుకొని దక్ష ప్రజాపతి అంటే ఒక సామాన్య వ్యక్తి అని అనుకోకండి. దక్ష ప్రజాపతి కానీ, భృగు ఋషువులు కానీ, సాక్షాత్ రుద్రదేవులు కానీ, This is a మహానుభావులు demonstration అందరూ of కూడా Ustream producer. ఎవరు మహానుభావులు ఉన్నారో వారు కూడా వారికంటే మహానుభావులకు, పెద్దవాళ్లకు విరోధం చేయకూడదు. అలా చేస్తే వారికి ఇలా దుర్గతి అవుతుంది అనేది మాత్రం ఇక్కడ సందేశం తెలుసుకోవాలి. కానీ వారి దుష్టులు అనుకోకండి, అందరూ మహానుభావులే. ప్రారబ్ధ కర్మం వలన ఏదో ఒక చిన్న అపరాధాన్ని చేసి ఉంటారు, అప్పుడు వారికి శిక్ష అవుతుంది. అలాంటి మహానుభావులకే అలా శిక్ష అయింది అంటే మా వంటి వారికి ఎలా శిక్ష కావచ్చు అనే దాన్ని తెలుసుకొని పెద్దవాళ్ళ దగ్గర చాలా వినయంతో ఉండాలి అన్నమాట. ఇంకొక మాట రుద్రదేవులు చెప్పినారు సందేశముగా, ప్రత్యుద్గమ ప్రశ్రయణాభివాదనం విధీయతే సాధు మిథస్సుమధ్యమే ప్రాజ్ఞై పరస్మై పురుషాయ చేతసా గుహాశయా ఇవ దేహమాయిన్. ఎవరైనా వచ్చి నమస్కారం చేస్తే, లేచి స్వాగతం చేస్తే మనకే చేశారు This is a అనుకోకూడదు. demonstration of Ustream producer. మనయందు ఉన్న ఆ భగవంతునికి ఆ స్వాగతము, ఆ ఆదరము, ఆ నమస్కారము అనుకోవాలి. రుద్రదేవునికి సతీదేవి అడుగుతుంది, మీది తప్పు కదా, నా తండ్రి వచ్చినప్పుడు ఎందుకు నిలబడలేదు, కూర్చొని ఎందుకు అవమానపరిచారు అని అడిగినప్పుడు వారంటారు, ఒక శాస్త్రం ఉంది, పెద్ద అధిష్టానం, ఒక గొప్ప అధిష్టానమునందు భగవంతుణ్ణి మనం This is a demonstration of పూజించేటప్పుడు Ustream producer. చిన్న అధిష్టానమునందు ఆ భగవంతుణ్ణి ప్రత్యక్షంగా పూజించకూడదు. ఆదరించే ప్రసంగం వచ్చినా మనస్సుతోనే ఆదరించాలి కానీ ప్రత్యక్షంతో దైహికంగా ఆదరించకూడదు. ఇప్పుడు ఒక చోట దక్ష ప్రజాపతి ఉన్నాడు, ఇంకొక చోట సాక్షాత్ బ్రహ్మదేవులు కూర్చున్నారు. నేను ఆ బ్రహ్మదేవుని యందు ఉన్న వాసుదేవ అనే పేరుతో పిలువబడేటటువంటి ఆ భగవంతుణ్ణి This is a ధ్యానిస్తూ demonstration ఉన్నప్పుడు of దక్ష ప్రజాపతి Ustream వచ్చినాడు. producer. బ్రహ్మదేవుడు చాలా గొప్ప అధిష్టానం భగవంతునికి. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటారు. ఆ భగవంతుని ముఖ్య అధిష్టానము అంటే బ్రహ్మదేవులు, వాయుదేవులు. తరువాత ఈ దక్ష ప్రజాపతి మామ వ్యవహారంలో అతనికి కూడా మర్యాద ఇవ్వాలి, లేదని లేదు. అయితే ఆ బ్రహ్మదేవునిలో ఉన్న ఉత్తమాధిష్టానమునందు నెలకొని ఉన్న అంతర్యామి అయిన భగవంతునికి This is a నేను demonstration of ఆదరం Ustream producer. చేసేటప్పుడు, నమస్కరించేటప్పుడు, ధ్యానించేటప్పుడు చిన్న అధిష్టానంలో ఉన్న ఆ దక్ష ప్రజాపతిలో అంతర్యామి అయిన భగవంతునికి లేచి నిలబడి ఆదరించే అవసరం లేదు. మనస్సుతో ఆదరించాలి. నేను ఆదరించాను, అతనికి తెలియలేదు, నేనేం చేయాలి? ఉదాహరణకి ఒక గొప్ప పండితులు ఉన్నారు,
గొప్ప పండితులు ఉన్నప్పుడు చిన్న అబ్బాయి పక్కన ఏదో ఇంకొక ఆయన కూడా మంచివాడే, బ్రహ్మచారి, వేదజ్ఞుడు అయితే This is a demonstration వారికంటే of గొప్పవాళ్ళు Ustream producer. పండితులు, యతులు, సన్యాసులు, మహానుభావులు ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షంగా నమస్కరించాలి మహానుభావులకు. వీరికి తర్వాత చేయవచ్చు, అయితే వారి ముందట వేరే ఎవరికి నమస్కారం చేయకూడదు. భగవంతుని వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి వెళ్ళి ఉంటారు. గర్భగృహమనందు ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయకూడదు. అక్కడ భగవంతునికి మాత్రమే. గర్భగృహమనందు భగవంతునికి కూడా సాష్టాంగ నమస్కారం ఉండదు, This is a బయటికి వచ్చి demonstration చేయాలి. of Ustream producer. అయితే భగవంతుని ముందట వేరే వాళ్ళకైతే అస్సలు నమస్కారం చేయకూడదు. ఉత్తమాధిష్టానం ఉంది, ఆ ప్రతిమలో ఉన్న భగవంతునికి అప్పుడు నమస్కారం. అలాగే మహాత్ములు, జ్ఞానులు ఉన్నప్పుడు వారికంటే చిన్నవాళ్ళు కూడా భగవంతుని సన్నిధానం ఉన్నా వారికి ప్రత్యక్షంగా నమస్కారం లేదు. ఈ తత్వాన్ని తెలుసుకొని ఆ సంప్రదాయానుసారంగా, శాస్త్రానుసారంగా నేను బ్రహ్మదేవునిలో ఉన్న This is a భగవంతునికి demonstration నమస్కరిస్తూ of ఉన్నప్పుడు Ustream దక్ష producer. ప్రజాపతి వచ్చినందుకు అతనికి ప్రత్యక్షంగా నమస్కరించలేదు అని చెప్పారు. ఈ ఒక తత్వాన్ని కూడా ఈ కథలో మనం విశేషంగా తెలుసుకొని ఆ మహాత్ములను స్మరించాలి. కానీ వారు సామాన్యులు అనుకొని దక్ష ప్రజాపతికి కానీ, రుద్రదేవునికి కానీ, నందీశ్వరుడు, ఆ సతీదేవి ఎవరికి కూడా మనం తిరస్కరించకూడదు. ఆ సతీదేవి మరల ఆ హిమాలయం నుండి మేనక మేనాలో of Ustream జన్మించి producer. పార్వతి అనే పేరుతో మరల తపస్సు చేసి రుద్రదేవునితో వివాహం చేసుకున్నది. అక్కడ కార్తికేయుడు, స్కందుడు జన్మిస్తాడు. ఇలా ఆ రుద్రదేవుని యొక్క మహాత్మ్యాన్ని చెప్తారు. శ్రీకృష్ణార్పణమస్తు. హరే రామ జయ జయ రామ హరే, జయ జయ కృష్ణ హరే. రామ రామ హరే, This is రామ a కృష్ణ demonstration of హరే. Ustream producer. జయ జయ రామ హరే, జయ జయ కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జయ జయ రామ హరే, జయ జయ కృష్ణ హరే. రామ రామ హరే, This is a రామ demonstration కృష్ణ of హరే. Ustream producer. बोलो श्री मूल राम भगवान की, दिग्विजय राम भगवान की, वेदव्यास भगवान की, गोपाल कृष्ण भगवान की, दत्तात्रेय भगवान की, नारायण भगवान की, श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य This is a की, demonstration of Ustream producer. शुकाचार्य की, नारद महर्षि की. This is a demonstration of Ustream producer. రేపు ఉదయం 6 గంటలకు ఇదే సత్యజ్ఞాన